నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శని భగవానుడు కుంభరాశిలో వక్రం తొలగి కుంభరాశిలోనే సక్రమ మార్గంలో పయనించబోతున్నాడు. 2024 నవంబర్ నెల 15వ తారీఖు సాయంత్రం నుండి 2025 మార్చి 29వ తారీఖు శనివారం వరకు గల ఈ 4.5 నెలల కాలం పాటు వృషభ రాశిలో వక్రం తొలగినటువంటి శని భగవానుడు తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ రకంగా శని కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి ఈ 4.5 నెలల కాలంలో ద్వాదశ రాశుల వారికి శని ఇచ్చేటువంటి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల 4.5 నెలల కాలంలో ఈ కుంభరాశిలో వక్రం తొలగిన శని ప్రయాణం వల్ల 50% శుభఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ తులారాశి వారికి చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థ భావం వైపు తన దృష్టిని సాధించడం వల్ల, అనగా వక్రం తొలగడం వల్ల అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడతారు. పంచమ శని వీరికి ఉంటుంది. ఈ పంచమ శని వల్ల వీరి ఆలోచనలు కొన్ని సందర్భాల్లో కార్యరూపం దాలుస్తాయి, కొన్ని సందర్భాల్లో అవి వాయిదా పడే సూచనలు కనిపిస్తుంది. అలాగే సంతానంతో సత్సంబంధాలు కొన్ని సందర్భాల్లో ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ప్రతికూల ఫలితాలు, అనగా వారితో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఖర్చులు బాగా తగ్గుతాయి. కొన్ని ఆలోచనలు వీరు కార్యరూపం దాల్చుకుంటారు. ప్రయాణాలు, అనుకున్న పనులు చేసుకోవడానికి అనుకూలత ఏర్పడుతుంది. అంటే ఏ పనినైనా సరే వారు వెంటనే చేయకుండా ఆలోచించి కాస్త నిదానంగా చేయడం వల్ల సానుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మరింతగా 100% శుభఫలితాలు పొందడానికి తులారాశి వారు ఈ పంచమ శనిలో శని ఇచ్చేటువంటి ఫలితాలను మరింతగా పెంచుకోవడం కోసం వీరు ఆంజనేయ స్వామికి శనివారం రోజు తమలపాకుల పూజ నిర్వర్తించడం, సుందరకాండ పారాయణం చేయడం వల్ల ఎక్కువ శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.